అవునా, మీరు మా హిందూ దేవాలయాలకు వచ్చి మా దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు, మా హిందువులను కొడుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు. మరి మీకు ఎందుకు అంత మాపై కక్ష? అదే మేమంతా హిందువులం ఒక్కటయ్యి మిమ్మల్ని మీరు లేకుండా చేస్తామంటే ప్రతి ఒక్కరం ఒక్కొక్క ఖడ్గమై మిమ్మల్ని ధ్వంసం చేయడం మీరెంత, మా ముందు మీరెంత. కానీ మేమందరం శాంతియుతంగా ఓపికగా హిందువులం ఉంటున్నాం. మాకు కనుక కోపం తెప్పించి మా ఒక్క శాంతి నిరసనను మీరు కనుక రెచ్చగొడితే మీరు అనే వాళ్ళు ఉండకుండా చేస్తాం. మేము ప్రతి ఒక్కరం ఒక్కొక్క ఖడ్గమై మిమ్మల్ని సంహరించడానికి అమ్మవారి రూపంలో హిందువులందరూ ఏకమై మిమ్మల్ని సంహరించడానికి వస్తారు. ఇదే ఖబర్దారి మీరు హిందూ దేవాలయాల పైన హిందువుల పైన ఎలాంటి రాళ్లు వేయడం కానీ ధ్వంసం చేయడం కానీ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఒక్కొక్క హిందువు ఒక్కొక్క ఖడ్గమై మిమ్మల్ని సంహరిస్తాం. మిమ్మల్ని అమ్మవారికి బలి ఇచ్చడానికి కూడా మేము వెనుకాడం అని ఈ విధంగా మేము అందరం హిందువులం అందరం కలిసి ఐకమత్యంగా మీపై దాడి చేయడానికైనా మేము వెనుకాడమని హెచ్చరిస్తున్నాం. జై హింద్.